నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. క్రోషెట్స్లో ఇవాళ బేసిక్ ఫ్లవర్ ప్యాటర్న్ చూద్దాము. బేసిక్ ఫ్లవర్ ప్యాటర్న్ కిడ్స్ హెయిర్ యాక్సెసరీగా, స్క్రంచెస్గా, అలాగే హోమ్ డెకార్స్ కింద కూడా యూస్ చేయొచ్చు. సో స్టార్ట్ చేద్దాము. కాటన్ వూల్ అలాగే 2.5 mm హుక్ యూస్ చేస్తున్నాను. అలాగే మ్యాజిక్ సర్కిల్ ఎలా వేయాలో ఈ వీడియోలో చూద్దాము. మ్యాజిక్ సర్కిల్ లేదా మ్యాజిక్ రింగ్ అని కూడా అంటారు క్రోషెట్స్లో. సో ఇలాగా ట్విస్ట్ చేస్తూ నీడిల్ నుంచి యార్న్ ఇలా బయటికి తీస్తూ ఇలా హోల్డ్ చేస్తూ లాక్ చైన్ వేసేయడమే. ఇది మ్యాజిక్ సర్కిల్ అనమాట. చాలా ఈజీ, బిగినర్స్ ప్యాటర్నే, కాస్త ప్రాక్టీస్ మీద వచ్చేస్తాయి ఇవి. చైన్ 1 తీసుకున్నాను. ఈ చైన్ 1 సింగిల్ క్రోషెట్ కింద కౌంట్ చేస్తున్నాను. టోటల్గా మ్యాజిక్ సర్కిల్లో 10 సింగిల్ క్రోషెట్స్ చేస్తున్నాను. సింగిల్ డబల్ క్రోషెట్స్ ప్రీవియస్ వీడియోస్లో చూసాం కదా. సింగిల్ క్రోషెట్స్ అనే కాకుండా డబల్ క్రోషెట్స్ కూడా తీసుకోవచ్చు మ్యాజిక్ సర్కిల్లోని. నెక్స్ట్ రోలోని డబల్ క్రోషెట్స్తోని పెటల్స్ ఎలా చేయాలో చూద్దాం. దీని తర్వాత చాలా సింపుల్ అండ్ ఈజీ ఫ్లవర్ ప్యాటర్న్ అనమాట. బేసిక్స్ ఏవి, బేసిక్స్ నుంచి మళ్ళీ వీడియోస్ చేస్తున్నాను కొత్తగా యాడ్ అయిన వాళ్ళ కోసం అనమాట. స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. ఇలా 10 సింగిల్ క్రోషెట్ చేసిన తర్వాత మ్యాజిక్ సర్కిల్ తలక టైల్ ఇలాగా దగ్గరికి లాగేయడమే అనమాట. పుల్ త్రూ చేసేయడమే. తర్వాత వెరీ ఫస్ట్ చైన్ మనం తీసుకున్నాం కదా, ఆ చైన్లో నుంచి ఇలాగా స్లిప్ స్టిచ్ తీసుకోవడం అనమాట. ఫస్ట్ చైన్ ఉంది కదా, ఫస్ట్ చైన్లో నుంచి నీడిల్ ఇన్సర్ట్ చేస్తూ యార్న్ ఓవర్ చేస్తూ 2 లూప్స్ నుంచి ఇలా పుల్ త్రూ చేసేయడమే. ఇది స్లిప్ స్టిచ్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు పెటల్స్ చేద్దాము. సేమ్ కలర్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే కలర్ చేంజ్ చేసేయచ్చు అనమాట. నేను కలర్ చేంజ్ చేస్తున్నాను, ఎల్లో కలర్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ పెటల్స్కి. క్రోషెట్స్లో కలర్ చేంజింగ్ చాలా ఈజీ. ఇలా చేంజ్ చేసేయడమే అనమాట. స్లిప్ స్టిచ్ తీసుకునేటప్పుడైనా కలర్ చేంజ్ చేసేయచ్చు, లేకపోతే ఇలా అయినా చేంజ్ చేయొచ్చు. చైన్ 3తో స్టార్ట్ చేస్తున్నాను. పెటల్స్ డబుల్ క్రోషెట్స్తోనే చేస్తున్నాను. చైన్ 3 ఇలా వేసిన తర్వాత నీడిల్ మీద యార్న్ వేస్తూ అదే చైన్ స్పేస్లో డబుల్ క్రోషెట్స్ చేస్తున్నాను. టోటల్గా ఒక పెటల్కి 5 డబుల్ క్రోషెట్స్ చేస్తున్నాను. ఇక్కడ ఒక పెటల్కి 2 చైన్ స్పేసెస్ యూస్ చేస్తున్నాను. ప్రీవియస్ రోలోని 10 సింగిల్ క్రోషెట్స్ చేసాం కదా, 10 సింగిల్ క్రోషెట్స్ అడ్జస్ట్ చేస్తూ 5 పెటల్స్ చేస్తున్నాను అనమాట. డబల్ క్రోషెట్స్ కాబట్టి నీడిల్ మీద యార్న్ వేస్తూ 2 లూప్స్ నుంచి 2 టైమ్స్ పుల్ త్రూ చేసేయడమే. లాస్ట్ వీడియోలో చూసాం కదా, లాస్ట్ మాస్టర్ క్లాస్ 2లో చూసాము. ఇలా 4 డబుల్ క్రోషెట్స్ అయ్యాయి కదా. 5th డబుల్ క్రోషెట్ వచ్చేసరికి చైన్ 3 వేసి స్లిప్ స్టిచ్ వేస్తాను అనమాట. అదే చైన్ స్పేస్లో చైన్ 3తో స్టార్ట్ చేసాము. ఫస్ట్ డబుల్ క్రోషెట్ చైన్ 3తో ఎండ్ చేసేయడమే. ఎందుకంటే మళ్ళీ యార్న్ పొజిషన్ బాటంలోకి వచ్చేయాలి నెక్స్ట్ పెటల్ క్రోషెట్ చేయడానికి. ఇలా కంటిన్యూ చేయడమే. ఇంకా 4 మోర్ పెటల్స్ వస్తాయి. మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను, లేదా నెక్స్ట్ చైన్ స్పేస్లో స్లిప్ స్టిచ్ వేస్తూ కూడా స్టార్ట్ చేయొచ్చు. జస్ట్ అడ్జస్ట్ చేస్తూ 5 పెటల్స్ చేయడమేనమాట. చైన్ 3తో స్టార్ట్ చేశాను. ఇంకా 4 మోర్ డబల్ క్రోషెట్స్ వస్తాయన్నమాట. చైన్ 3 1 డబల్ క్రోషెట్ కింద కౌంట్ అవుతుంది. ఇలా కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే నెక్స్ట్ చైన్ స్పేస్లో స్లిప్ స్టిచ్ తీసుకుంటూ మళ్ళీ పెటల్స్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. చైన్ 3తో స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇలా కంటిన్యూ చేయడమే. 5 పెటల్స్ టోటల్గా చేస్తున్నాను.
సో ఎండ్స్ విత్ చైన్ 3 అనమాట. ఇలా స్లిప్ స్టిచ్ వేస్తూ చైన్ 1 తీసుకుంటూ కట్ చేసేయడమే ఎక్స్ట్రా యార్న్. కిడ్స్ హెయిర్ యాక్సెసరీస్కి లేదా తోరన్స్కి చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్ ప్యాటర్న్స్. క్రోషెట్స్లో బేసిక్ ఫ్లవర్ ప్యాటర్న్ ఇది, బిగినర్స్ ప్రాజెక్టే. కిడ్స్ హెయిర్ యాక్సెసరీగా ఇలాగా యూజ్ చేయొచ్చు అనమాట. ఎలిగేటర్ క్లిప్స్ లేకపోతే టిక్ టాక్ క్లిప్స్ ఉంటాయి కదా, వీటికి గ్లూ పెట్టి ఇలా అంటించడమే. ఇలా తోరన్స్ లాగా కూడా చేయొచ్చు. ఇదనమాట ఇవాల్టి సెషన్లోని బేసిక్ ఫ్లవర్ ప్యాటర్న్. వచ్చే సెషన్లోని ఇంకొక టాపిక్తో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్. హ్యాపీ క్రోచెట్స్.